హ్యాపీ ఫ్రైడే ఫ్రెండ్స్. ఇంట్రడ్యూసింగ్ క్లేర్ వ్యాలీ షిరాజ్. క్లేర్ వ్యాలీ అనేది ఎడిలైడ్కి ఒక 2 గంటల దూరంలో ఉంటుంది. అది కొంచెం కోల్డ్ క్లైమేట్ అనమాట. కోల్డ్ క్లైమేట్లో ప్రెస్ అయిన గ్రేప్స్, అంటే కోల్డ్ క్లైమేట్లో పెరిగిన గ్రేప్స్ చాలా బాగుంటాయి అన్నమాట రెడ్ వైన్కి. సో ఇది టేలర్స్ సెయింట్ ఆండ్రూస్ షిరాజ్ 2021 వింటేజ్ అనమాట. అంటే ఒక 4 years అయింది ఇది బాటిల్ చేసి. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్ అండ్ కంపేర్స్ విత్ భరోసా వ్యాలీ. ఇది $75 వైన్ అయినా కానీ జస్ట్ స్క్రూవే ఉంది, కార్క్ లేదు. ఐ వాజ్ అ బిట్ డిసప్పాయింటెడ్. అండ్ ఇప్పుడు వైన్ క్వాలిటీ చూసామంటే యాజ్ యూ కెన్ సీ చాలా లైట్ టెక్స్చర్ ఉంది, ఈవెన్ దో ఇది ఫుల్ బాడీడ్ షిరాజ్ అయినా కానీ. ఫ్రాగ్రెన్స్ చాలా ఫ్రాగ్రెంట్ఫుల్గా ఉంది, కానీ పెన్ ఫోల్డ్స్ లాగా అంతగా లేదనమాట. అంటే నషాలానికి అంటట్లేదు, బాగుంది కానీ, బట్ ఇట్స్ వెరీ లైట్. Amazingly smooth, fantastic aftertaste. So almost like Pinot Noir. Shiraz లాగా అయితే అస్సలు లేదు. I was expecting some rich flavors and some dense texture, but it's a wonderful wine though. ఏమైనా ప్రైస్ పెరిగే కొద్దీ సొఫిస్టికేషన్ పెరుగుతుందని ఈ వైన్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. ఎనీవే, ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ బాటిల్ ఆఫ్ వైన్ టునైట్ అలాంగ్ విత్ సమ్ యమ్మీ చికెన్ లివర్. హోప్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్. చేస్. ఆ టేస్ట్ చేసే తొందరలో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ వైన్ 4 gold అవార్డ్స్ విన్ అయింది. ఫ్రాంక్ఫర్ట్లో, లండన్లో, స్పెయిన్లో, జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో విన్ అయింది, బాల్నర్లో విన్ అయింది. సో నాట్ బ్యాడ్. అండ్ ఇది వచ్చేసి ఫౌండర్స్ సిగ్నేచర్ అనమాట. ఫౌండర్ పేరు బిల్ టేలర్ సీనియర్. ఈ బాటిల్ సీరియల్ నెంబర్ ఇది. సెయింట్ ఆండ్రూస్, ఫస్ట్ ప్లాంటెడ్ ఇన్ 1892. అంటే ఓ మై గాడ్, 133 years అవుతుంది. వింటేజ్ వచ్చేసి 2021 రిలీజ్. అండ్ నా టేస్టింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇది చదివాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది, దిస్ ఎలిగెంట్ షిరాజ్ ఈజ్ డిఫైన్డ్ బై its finely concentrated flavors of rich white spice married with subtle hints of ripe cherry before a finish that is as deceptively soft as it is long. కానీ అది మాత్రం వెరీ డిసెప్టివ్. అసలు టేస్ట్ లేదన్నట్టుగా అనిపించింది, కానీ టేస్ట్ చేశాక ఒక సర్ప్రైజింగ్ ఫ్లేవర్, ఆఫ్టర్ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుండింది అనమాట. సో దిస్ ఈజ్ Taylor Shiraz 2021 vintage. Hope you like it. Cheers.